హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకోసం గ్రీన్ పీస్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా కూడా మనం చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఒక గిన్నె పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి. సో ఇది మనం రైస్ కుక్కర్లో అయినా చేయొచ్చండి, లేకపోతే నార్మల్ ప్రెషర్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ నార్మల్గా మీకు ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీంట్లో నేను 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుంటున్నానండి. అలానే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ క్వాంటిటీ వచ్చి 1 కప్ ఆఫ్ రైస్కి నేను చేస్తున్నాను అనమాట. సో ఇలా ఇది ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత నేను ఇక్కడ బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాలు, స్టార్ ఫ్లవరు, అలానే జాపత్రి ఇవి మొత్తంని దాంట్లో వేసుకుంటున్నాను అనమాట గీలో. సో ఇలా ఆయిల్లో వేసుకున్నవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యేదాకా మనం కొంచెం వెయిట్ చేయాలి. సో మంచి అరోమా వస్తుందన్నమాట. సో అప్పుడు దాకా మనం దీన్ని ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చాలా హెల్తీ కూడా. నేను ఇక్కడ ఒక్క ఆనియన్ తీసుకున్నానండి. సో జస్ట్ 1 ఆనియన్ అండ్ 3 గ్రీన్ చిల్లీస్ యూస్ చేశాను ఇక్కడ. సో ఈ ఆనియన్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసుకుంటే బిర్యానీలోకి చాలా బాగుంటుందన్నమాట. ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా మనం ఫ్రై చేసుకుందాం. ఇది జస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అంతా 1 గ్లాస్ ఆఫ్ రైస్కి మాత్రమేనండి. మీరు ఇంకొంచెం ఎక్కువ రైస్ కానీ యాడ్ చేసుకునే పని అయితే ఇంకో ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. సో ఇవి మాత్రం మనకి కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కానీ మంచి బ్రౌన్ కలర్లో కానీ వచ్చేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాము. స్టవ్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి. సో అప్పుడే మనకి కరెక్ట్గా ఫ్రై అవుతాయి. సో ఇలా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయండి. సో ఇప్పుడు దీంట్లో నేను 2 టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ మనం బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చి వాసన అంతా పోయేదాకా మనం బాగా ఫ్రై చేసుకుందాం. సో స్లోగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే మొత్తం కిందంతా గిన్నెకి అంటుకుపోతుందన్నమాట. సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. సో ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సో 1 గ్లాస్ రైస్కి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కరెక్ట్గా సరిపోతుందన్నమాట. సో సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆనియన్స్లో నుంచి కొంచెం వాటర్ అనేది వస్తుందన్నమాట. సో దానివల్ల తొందరగా మాడటం అలాంటివి జరగదు. సో అందుకని నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేశాను. సో ఇలా పచ్చివాసన పోయేదాకా మనం బాగా వేపుకున్న తర్వాత దీంట్లో జీడిపప్పు కూడా వేసుకోండి. జీడిపప్పు కూడా మనకు కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వేగితే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు మనం పుదీనా, కొత్తిమీర బాగా కడిగి పెట్టుకొని ఉన్నది బాగా కడుక్కోవాలండి. సో దాన్ని మనం దీంట్లో వేసుకుంటున్నాను. సో ఇది కూడా కొంచెం మగ్గనిద్దాము. సో దాంట్లో పుదీనాలో నుంచి వచ్చే మంచి ఫ్లేవర్ మొత్తం మనకి తెలిసిపోతుంది కదండి. సో కంపల్సరీ బిర్యానీ కానీ పులావ్ కానీ చేసుకుంటే మనం పుదీనాను మాత్రం ఎప్పుడు మిస్ అవ్వకూడదు. సో అలానే నేను ఇక్కడ గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నాను. సో నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను 1 గ్లాస్ గ్రీన్ పీస్ తీసుకున్నానండి. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ గ్రీన్ పీస్ తీసుకోవాలి. సో ఈ గ్రీన్ పీస్ మనకి ఫ్రోజన్గా కూడా దొరుకుతుందండి మోర్ ఇలాంటి సూపర్ మార్కెట్స్లో, లేకపోతే మనకి ఫ్రెష్గా కూడా దొరుకుతుందన్నమాట. సో ఈ గ్రీన్ పీస్ని మనం ఒక 5 మినిట్స్ వాటర్లో నానపెట్టుకొని ఆ తర్వాత ఇలా యాడ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. సో డైరెక్ట్గా అయినా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో వాటర్లో నానపెట్టుకోవడం వల్ల తొందరగా కుక్ అవుతుంది.
ఇప్పుడు నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. ఇది కరెక్ట్ రేషియో అండి. సో పలుకుగా బాగా కుక్ అవుతుందన్నమాట రైస్, మెత్తగా అవ్వకుండా. సో నేను సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను కాబట్టి సో ఒకసారి ఇలా మొత్తం కలుపుకొని దీన్ని నేను మూత పెట్టి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాను. సో ఇలా కుక్ చేయడం వల్ల గ్రీన్ పీస్ అనేది తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఇక్కడ మనకి గ్రీన్ పీస్ మంచిగా ఉడికితే బాగా టేస్ట్ ఉంటుందన్నమాట రైసు. సో అందుకని నేను ఉడకబెట్టుకుంటున్నాను. దీంట్లో నేను ఆల్రెడీ 1 కప్ ఆఫ్ రైస్ని కడుక్కొని దాన్ని నేను ఒక 20 మినిట్స్ నానబెట్టుకున్నానండి. సో దాన్ని నేను ఫిల్టర్ చేసి యాడ్ చేస్తున్నాను ఈ వాటర్లో. సో ఇలా మనం నానబెట్టుకొని ఉన్నాం కాబట్టి మనకి రైస్ కూడా తొందరగా కుక్ అయిపోతుందన్నమాట. దీన్ని ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని ఒక్కసారి మీకు సాల్ట్ అవన్నీ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. సో అంత రేషియో కరెక్ట్గా ఉంటే దెన్ దీన్ని మనం మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోండి. సో ఇలా మనం ఒక 10 మినిట్స్ కుక్ చేసిన తర్వాత చూస్తే ఆల్మోస్ట్ ఒక 80% వరకు కుక్ అయిపోయిందండి. సో వాటర్ ఉంది. సో దీన్ని ఇప్పుడు మనం ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంకో 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా మొత్తం కుక్ అయిపోయింది. సో అన్నం కూడా బాగా పొడిగా వచ్చేసింది. సో అన్నీ ఈక్వల్గా అన్నీ సరిపోయినాయండి. సో వాటర్ కూడా కింద ఏం మాయిశ్చర్ కూడా ఏం లేదు, అంతా బాగా కరెక్ట్గా కుక్ అయింది. సో చూసారు కదండి, చాలా ఈజీగా చాలా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది హెల్త్కి చాలా మంచిదండి. గ్రీన్ పీస్ అనేది మనం కంపల్సరీగా మన డైట్లో మనం తీసుకోవాలి, హెల్తీ ఫుడ్. సో ఇలా ఓన్లీ గ్రీన్ పీస్ తోటి మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని దీన్ని పెరుగు చట్నీతో కానీ ఏదైనా టమోటా షార్వా కానీ కుర్మాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా. సో గ్రీన్ పీస్ 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ గ్రీన్ పీస్ తీసుకోవాలి, మర్చిపోవద్దు. ఈ రేషియో చాలా ఇంపార్టెంట్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.